ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే వందనాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, గతించిన దినం మనము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని మీదకి వచ్చును అని, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది అని. మరి భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని నెత్తి మీదకి వస్తుంది, నీతిమంతుడైతే ఏది ఆశించినా వారికి దొరుకుతుంది అని దేవుడు నిన్నటి దినాన్న మనతో మాట్లాడగా విన్నాం. ఈరోజు 25వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుసు కట్టడము వలె ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, భక్తిహీనుని యొక్క బ్రతుకు, భక్తిహీనుని యొక్క జీవితం ఎలాంటిది? భక్తిహీనత ఈ లోకంలో మనకేం తెచ్చిపెడుతుంది? భక్తిహీనుడు మరి ఎలా లేకపోతాడంటండి? భక్తిహీనుడు ఎలా మాయమైపోతాడంట? ప్రియదేవుని పిల్లరా, సుడి గాలి వీచగా భక్తిహీనుడు లేకపోతాడట. సుడిగాలి వీస్తేనే భక్తిహీనత ఎగిరిపోతే ఈ లోకంలో నిత్య జీవం ఇవ్వటానికి మరి రక్షకుడైన యేసు ప్రభులు వారి లోకంలోనికి వచ్చాడు. ఎవరు భక్తిహీనులుగా ఈ రీతిగా సుడిగాలి, చిన్న గాలి వీస్తేనే కనిపించకుండా పోయేటువంటి బ్రతుకు మరి నీలో నుండి తీసివేయాలని, నీలో ఉన్నటువంటి ఆ భక్తిహీనత, భయం లేనితనం, మరి అనీతిమంతమైన జీవితం, అసత్యం, మరి శరీర ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ నాకు కావాలనేటువంటి కోరిక, పాపము, మరి వ్యభిచారము, జారత్వము, మరి మత్తతలు, కల్లతలు, నరహత్య, ఎదుటివాణిని పాడు చేసేటువంటి మనస్సు, చెడ్డ హృదయము, దుష్ట హృదయము, మరి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ చూపులు, ఇలా అనేకమైనటువంటి శరీర కార్యాలను మరి భక్తిహీనతలోనికి నేను నడిపిస్తూ ఉన్నాయేమో. ఈ రోజున ఏ బ్రతుకుతో నీవు ఏ బ్రతుకుతున్నావో నిన్ను నీవు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? మరి జ్ఞానము కలిగిన దేవుడు, బుద్ధి కలిగిన దేవుడు, మరి వివేకాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఒకే ఒక ఆయన ఉన్నారు. ఆయనే మనల్ని ఈ లోకంలో జీవింపజేస్తూ ఉన్నారని గ్రహింపు లేని బ్రతుకుతున్నారో, ఎందరైతే ఈ గ్రహింపు లేకుండా బ్రతుకుతూ ఉన్నారో వారందరూ భక్తిహీనులే. ఈ రోజున మనం చూస్తే చాలామంది పైవేషం వేసుకొని, మరి చాలామంది మరి వేషం వేస్తూ పైకి భక్తిపరులా కనపడతా ఈ రోజున భక్తిహీనుల్లో ఉన్నటువంటి అనేక అవలక్షణాలను మరి కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియదేవుని పిల్లరా, ఇట్లాంటి లక్షణాలు కలిగి ఒకవేళ గొర్రె చర్మం వేసుకుని తోడేళ్ళలాగా ప్రవర్తిస్తూ ఈ లోకంలో ఎందరినో మభ్యపెడుతూ ఉండవచ్చు. నీ మభ్య పెట్టడం నీ వరకే సరిపోతుంది, కానీ అది దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత మాత్రమనో సరిపోదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి మరి దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు కలిగి, క్రియలు కలిగి, మరి ప్రవర్తన కలిగి ఎంతకాలం ఈ భూమి మీద జీవిస్తావు అనుకుంటున్నావు?
భక్తిహీనుని యొక్క ఆయుష్కాలం తక్కువే. భక్తిహీనుని యొక్క ఆయుష్కాలం ఎంత? చుడిగాలి వస్తే ఆ గాలికి వాడు ఎగిరిపోతాడంటండి. ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడికి పోయాడో ఎవ్వరు కూడా మరి కనిపెట్టలేరు. అంత మరి తక్కువ జీవితం మరి భక్తిహీనుడిది. అలాంటి తక్కువ జీవితము, అలాంటి తక్కువ బ్రతుకు నుండి, అలాంటి తక్కువ అయినటువంటి మరి స్థితి నుండి నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిన్ను పైకి లేపాలని, నీకు స్థిరమైనటువంటి మరి జీవితాన్ని ఇవ్వాలని, నీకు స్థిరమైనటువంటి ఆశీర్వాదముతో, నిన్ను నిత్య జీవముతో నిన్ను మరి స్థిరముగా జీవింప చేయాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. నా ప్రియదేని పిల్లారా, చాలా మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనుడు మరి ఎంతో ప్రబలియుండుట మరి భక్తుడు చూశాడట. ఎలా ప్రబలాడంటే, ఒక మొక్క మొలిచిన చోటనే ఎలా విస్తరిస్తుందో వాడు అట్లా వర్ధిల్లిపోయాడట. నా ప్రియదేని పిల్లరా, ఆలోచన చేస్తే మరి భక్తిహీనుడు ఎలా ప్రబలి ఉన్నాడో మరి ప్రియదేని పిల్లరా, మరి సామెతల గ్రంథం 12:7లో ఉంది కదా, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియదేని పిల్లరా, భక్తిహీనుడిని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 37, 35, 36 వచనాలు ఏమని ఉందో తెలుసా? భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట భక్తుడు చూశాడట. ప్రియదేని పిల్లరా, ఒక చెట్టు మరి ఒక చోట మొలిచిన తర్వాత అది ఎలా విస్తరిస్తుందో, ఉదాహరణకు మర్రి చెట్టు చూడండి, మరి చిన్న విత్తనమే కానీ అది పెద్దదై మరి విస్తరించిన చోటే వర్ధిల్లిపోతుంది. భక్తిహీను యొక్క వర్ధిల్లత కూడా ఇలాగే ఉందంట. అయితే ఒకడు ఆ దారిని పోయి చూడగా, ప్రియదేని పిల్లరా, ఒకడంట ఆ దారిని పోయి మళ్ళా చూడగా ఏమైందట, వాడు లేకపోయాడట. ఎంత వెదకినా వాడు కనబడలేదంటండి. భక్తిహీనుని యొక్క బ్రతుకు ఇక్కడ భక్తుడు ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడో చూసారా? ఒక చెట్టు విస్తరించినట్లుగా భక్తిహీనుడు మరి ఈ లోకంలో ప్రబలిపోతాడు, వర్ధిల్లుతాడు. అయితే వాడి వర్ధిల్లత, వాడి ప్రబలము, వాడి ప్రభావము ఎంతవరకు? చిన్న సుడిగాలి వస్తే వాడు లేకపోయాడంటండి. ఎక్కడ వెతికిన వాడు కనబడలేదట. ఇక వాడి జీవితము మరి అర్ధాంతరమే. నా ప్రియదేని పిల్లారా, కాబట్టి సుడిగాలి వీసగా భక్తిహీనుడు మరి కనబడకపోయాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చిన్న సుడిగాలికి ఎగిరిపోయేటువంటి భక్తి నీకు కావాలా? మరి 2వ భాగంలో దేవుడు అన్నాడు కదా, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వేలే ఉన్నాడు. భక్తిహీనుడేమో చిన్న సుడిగాలి వస్తే ఎగిరిపోయేటువంటి బ్రతుకు. కానీ నీతిమంతుని బ్రతుకు ఎలాంటిదో తెలుసా? నిత్యము నిలిచేటువంటి కట్టడము వలె. అంటే నీతిమంతుడు నిత్యము స్థిర నివాసము కలిగిన వాడిగా, స్థిర నివాసము ఎలాగనైతే భూలోకములో ఉంటుందో, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. నీతిమంతుని జీవితం స్థిరము, భక్తిహీనుని జీవితం అశాశ్వతం, అస్థిరమైనది. ప్రియదేని పిల్లరా, కాబట్టి ఈ రోజునే మరి గాలి వీస్తే ఎగిరిపోయేటువంటి ఆ భక్తిహీనత కలిగి నీవు కనబడకుండా మాయమైపోతావా? స్థిరమైన నిత్య జీవమునిచ్చేటువంటి మరి నిత్యము నిలిచే కట్టడము వలె స్థిరమైన నీతిమంతుని కలిగి, ఆ నీతిమంతుని జ్ఞానాన్ని, ఆ నీతిమంతుడు ఉపదేశాన్ని, ఆ నీతిమంతుడు చెప్పే మాటలను విని అనుసరించి నీ జీవితాన్ని నీతిమంతముగా మార్చుకుంటావా? ఏది నీకు కావాలి? నా ప్రియ సహోదరి సహోదరుడా, భక్తిహీనుడు మరి చిన్న చుడిగాలి వీస్తేనే లేకపోతా ఉన్నాడే. నా ప్రియ దేవుని పిల్లరా, మరి కీర్తన 37:10లో కూడా, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు అని భక్తుడు అంటా ఉన్నాడు. ఇక కొంతకాలమే భక్తిహీనుని యొక్క జీవితం, ఆయుష్ కాలం ఎంత అనంటే
కొంతకాలమే. ఎప్పుడు సుడిగాలి వస్తుందో వాడికి తెలీదు. ఆ సుడిగాలిలో వాడు కనబడకుండా పోతాడని వాడికి తెలీదు. కానీ నీతిమంతుడికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? మరి ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎన్ని సుడిగాలులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు రేగినా నేను నిత్యము నిలిచి కట్టడము వలె ఉన్నాను. నా దేవుడు నన్ను అలాగునా మరి స్థిరపరిచాడనేటువంటి నిశ్చయత ఉంటుంది. ఈ నిశ్చయత భక్తిహీనునికి ఉండదు. దేవుడు అంటున్నాడు కదా, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు అని కీర్తన 37:10 దేవుడు సెలవిచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లారా, కాబట్టి ఈ ఉదయముననే నీ జీవితము ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? ఈ లోకంలో నీవు ఎలా బ్రతుకుతూ ఉన్నావు? భక్తిహీనుని యొక్క అవలక్షణాలు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావా? స్థిరమైన నీతిమంతుని మరి నీతిమంతుడు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలను కలిగి ఉన్నావా? ఏ లక్షణాలు నీలో కనబడతా ఉన్నాయి? ఒకవేళ పైకి భక్తి గల వాని వలె ఉండి లోపల దుర్మార్గమైనటువంటి పనులు కలిగి ఉన్నావా? నీ భక్తి నిన్ను తప్పించేదిగా ఉందా? చిన్న సుడిగాలి రాబోతూ ఉంది. నీ జీవితంలో అది వేచకముందే నీలో ఉన్న భక్తిహీనతను విడిచిపెట్టు. నీతిమంతుడైన యేసు క్రీస్తును అనుసరించు. యేసు క్రీస్తులో ఉన్న గుణలక్షణాలను సంపాదించు. దేవుడు నిన్ను నిత్యము నిలిచే కట్టడము వలె స్థిరపరుస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, మరి సుడిగాలి వీస్తేనే మరి కనబడకుండా పోయేటువంటి భక్తిహీనుని వలె ఉంటావా? స్థిరమైన కట్టడము వలె, నిత్యము నిలిచే కట్టడము వలె నీవు ఉంటావా? ఎలా ఉండాలో ఈరోజునే ప్రభు సన్నిధిలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవునికి నీవు సమర్పించుకో. నీ ప్రక్కనున్నవారు ఒకవేళ అలాంటి బ్రతుకులో ఉన్నారేమో, నీ పొరుగువారు, నీ స్నేహితులు అలాగున భక్తిహీనతతో మరి పాడైపోతూ ఉన్నారేమో, అలాంటి వారికి నువ్వు ఒక వెలిగే జ్యోతిగా, వారికి ఒక మాదిరిగా నువ్వు మారతావా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. అలాంటి వారి కోసం నీవు పాటుపడతావా? నా వాక్కును, నా మాటను, నా నామాన్ని వారికి పరిచయం చేస్తావని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మరి చేస్తావు కదూ? మరి సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. అవును, సామెత 12:7 చెప్పబడినట్లుగా మరి భక్తిహీనులు పాడై లేకపోతారు. నీతిమంతుల ఇల్లు నిత్యము నిలుస్తుంది. నీతిమంతుల ఇల్లు మరి నిత్యము నిలుస్తుంది. నిత్యము నిలిచే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలని ఆశపడితే మరి ఎందరైతే ఎలాగున మరి భక్తిహీనత చేత ఎందరైతే పాడైపోతూ ఉన్నారో వారందరికీ మరి సజీవుడైన యేసు నామాన్ని పరిచయం చేసి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క అనీతిమంతత్వాన్ని, వారిలో ఉన్నటువంటి ఆ సోమరితనాన్ని, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర కార్యములన్నీ, ఈ లోక సంబంధమైన కార్యములన్నిటిని విడిచిపెట్టి వారును నీతిమంతును అనుసరించేవారిగా మరి నీ జీవితమును వారికి మాదిరిగా ఉంచటానికి ఇష్టపడుతున్నావా? దేవుడు అలాగున నీ జీవితాన్ని మలచున్నగాక. ఒకవేళ నీవు కూడా భక్తిపరుడుగా ఉండి భక్తిహీనతలో జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని ఈ రోజుని ప్రభువు మార్చునుగాక. నీవు నీతిమంతుడుగా తీర్చబడుదువుగాక. నీ జీవితము ఎదుటివానికి మారేటువంటి మార్పును తెచ్చేట్టుగా దేవుడు మలచునుగాక. మరి లోకములో ఉన్న భక్తిహీనులందరూ మరి భక్తిహీనతను విడిచిపెట్టి నీతిమంతులవుదురుగాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ కృపగలిగిన నామములో తండ్రి, అందరినీ మీరు ఆదరిస్తూ ఉన్నారు, జీవింపజేస్తూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారయ్యా. ఈ లోకముల భక్తిహీనుడు, భక్తిపరులు ఇద్దరూ జీవిస్తూ ఉన్నారు. భక్తిపరుడు అనుకుంటూ ఉన్నాడయ్యా, ఇదిగో నేను ఎంత భక్తి చేస్తున్నా భక్తిహీనుడు నాకంటే పెరిగిపోతూ ఉన్నాడు, అభివృద్ధిలోకి వెళ్తూ ఉన్నాడు అనుకుంటా ఉన్నాడు భక్తిపరుడయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, వాడి జీవితము ఎంత అల్పమో ఈ రోజున అయ్యా నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయనా. అవును తండ్రి, భక్తిపరుడు ఒకవేళ భక్తిహీనుని చూసి అసూయపడుతూ ఉన్నాడు, ఈర్ష్యపడుతూ ఉన్నాడేమో. అట్టి క్రియల నుండి వారు విడిపింపబడి నీ కొరకు దాచి ఉంచిన ధనము, నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని భక్తి పరులకు మరి నీతిమంతులకు దేవుడు మరి సెలవిచ్చినట్లుగా
ఈ రోజున భక్తిహీనతలో పడిపోయి భక్తిహీనత చేత ఇదిగో తండ్రి కనబడకుండా మాయమైపోతున్నవారు అయ్యా మధ్యలోనే నైనా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నవారు ఎందరో మేము చూస్తున్నాం ప్రభు. అలాంటి వారందరూ ఈ రోజున మారు మనసు పొందాలి, వారి భక్తిహీనత నుండి విడిపించబడాలి. అయ్యా ఇదిగో తండ్రి నీ పిల్లలైన వారిని నీతిమంతులను లేపండి. అయ్యా ఇదిగో తండ్రి నీతిమంతులైన వారిని లేపండి. వారికి నైనా ఇదిగో తండ్రి ఎవరైతే నశించిపోతూ ఉన్నారో భక్తిహీనత చేత కనబడకుండా పోతూ ఉన్నారో వారందరికీ మేల్కొల్పుగా నీ బిడ్డలైన వారిని నీతిమంతులను లేపమని అయా నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్ల స్థిరముగా ఉండినట్లుగా అందరూ అంతటానైనా స్థిరమైన నిత్య జీవ మరి రాజ్యాన్ని సంపాదించుకునే వారిగా తయారు చేయమని ఏ ఒక్కరూ నశించిపోవటం చిత్తము కాదు నాయన. ఇదిగో ఎందరైతే భక్తిహీనతతో నశించిపోతూ ఉన్నారో భక్తిహీనత చేత నైనా నశించిపోతూ ఉన్నారో అయ్యా ఇదిగో తండ్రి అట్టి వారందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఏ ఒక్కరు నశించిపోకుండా వారి భక్తిహీనతను విడిచిపెట్టి నీకు సాక్షులుగా వారు మారినట్లుగా వారి మనసులను వారి హృదయాలను మార్చమని మీరే మహిమకరత ప్రభావాలు పొందుకోమని ఈ దినమే చేయ పనులన్నిటి మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.